ఒకప్పుడు ఒక హీరో లేడీ గెటప్ వేసుకుంటే అందరూ ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు అదే హీరో లేడీ గెటప్ వేసుకుంటే పిచ్చెక్కిపోతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఇదేనేమో సక్సెస్ అంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు బ్లాగర్. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ సుకుమార్ గారి డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ పర్ఫార్మెన్స్ తో పుష్ప ద రూల్ ట్రైలర్ చూశాక రియల్లీ నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మెయిన్ గా బన్నీ అన్న ఆ లుక్ లో చూస్తుంటే గూస్ బంప్స్. అసలు ఓపెనింగ్ సీనే స్ట్రాంగ్ బీజిఎం తో జాతరలో ఓపెన్ అవుతుంది. అదే ప్లేస్ లో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, దానికి అందరూ పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడే పుష్ప కాలు చూపిస్తారు, ఆ తర్వాత ఐస్ చూపిస్తారు. ఇక్కడ ఆ కళని చూస్తే చాలా కోపంగా ఎవరినో చంపాలి అన్నట్టు ఉన్నాయి. ఈ సీన్ లో నుదుటి పైన కత్తితో ఎవరో గీస్తూ ఉంటారు. ఎవరు అనేది రివీల్ చేయలేదు, కానీ మేబీ విలన్ అవ్వచ్చు. ఈ సీన్ లో త్రిశూలం పట్టుకున్న పుష్ప మనకు కనిపిస్తాడు. ఇది ఊరమాస్ సీన్. కానీ ఈ త్రిశూలం ఎందుకు పట్టుకున్నాడు, ఎవరిని చంపడానికి పట్టుకున్నాడు అనేది మనకి ఇంకా రివీల్ చేయలేదు. మూవీ చూడాల్సిందే. ఈ సీన్ లో పుష్ప త్రిశూలం తిప్పుతూ ఉంటాడు. అదే టైంలో చుట్టూ ఉన్న వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు. ఇలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు నిజంగా సుకుమార్ గారిని మెచ్చుకుని తీరాలి. ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు ఒక న్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తున్నాయి. జాతర గెటప్ చీరలో పుష్పరాజ్ని చూస్తుంటే డెఫినెట్ గా ఈసారి ఇంకా గట్టిగా కొడతారు అనిపిస్తుంది. ఈ సీన్ అందరికీ గుర్తుంటుంది. ఈ సీన్ లో అల్లు అర్జున్ చీర చెంగుని కాలుతో అలవోకగా తీసుకుని చేత్తో పట్టుకుంటాడు. ఇంత ఈజ్తో ఇంత ఫ్లాలెస్ గా ఎలా చేయగలిగాడు? నేషనల్ అవార్డ్స్ ఊరికేరావు మరి. ఈ సీన్ లోనే శారీలో ఉన్న పుష్పాని పూర్తిగా రివీల్ చేస్తారు. ఈ సీన్ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ పుష్ప 1 కంటే చాలా డిఫరెంట్ గా ఇంకా అడ్వాన్స్డ్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈసారి థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతే రాసి పెట్టుకోండి. చీర చెంగు లోపలికి దోపుకునే సీన్ కానీ, వాకింగ్ చేస్తున్న సీన్ కానీ చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు. ఫైనల్లీ సుకుమార్ గారు పుష్ప పార్ట్ 1 టైటిల్ ని వేలు ముద్రలతో హైలైట్ చేశారు. పుష్ప పార్ట్ 1 లో పుష్పరాజ్కి ఎలాంటి గుర్తింపు ఉండదు, సో వేలు ముద్రలతో సింబాలిక్ గా చూపించారు సుకుమార్ గారు. కానీ ఇప్పుడు పుష్ప 2 టైటిల్లో పాములు కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే టైటిల్ పడుతున్నప్పుడు కూడా పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. పార్ట్ 2లో పుష్ప రూల్ చేయబోతున్నాడు. సో రూల్ చేస్తున్న పుష్ప చుట్టూ చాలా ప్రమాదాలు ఉన్నాయి. అవి మనుషుల రూపంలో ఉన్నాయి. ఆ మనుషులు పాములు లాంటి వాళ్ళు అని సింబాలిక్ గా చూపించడానికి సుకుమార్ గారు ఆ పాముల సింబల్స్ ని వాడారు అని అనిపిస్తుంది. ఏదేమైనా సుకుమార్ గారి ఐడియాలజీకి, విజన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలా చూస్తే కనుక పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా సుకుమార్ గారి నుంచి మూవీ కాబట్టి డిసప్పాయింట్ అయితే చేయదు. ఈసారి మాత్రం మాస్ జాతర ఖాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.